హాయ్ అండి, అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలా. నేనంతే, అందరూ బాగుండాలా, నా ఫ్యామిలీ కూడా బాగుండాలా. ఇవాళ మా గార్డెన్ చూడడానికి అమ్మిక గారు వచ్చారండి. మేడం, ఇలాంటి వాళ్ళతో జర్నీ చేస్తే మనకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ తీసుకొని మొక్కల్ని ఎలాగ పెంచాలో, 10 మందికి ఎలాగ పెంచాలో, మొక్కల్ని ఎలాగ పెంచడం నేర్పాలో మనం కొన్ని నేర్చుకోవచ్చు. ఈ మేడం వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నాకు అది నచ్చింది. మేము మాత్రం ఖచ్చితంగా ఈవిడ దగ్గర నుండే నేర్చుకోవాలండి. అంటే సీనియర్ గార్డెనర్. అసలు చూడండి ఎంత తక్కువ ప్లేస్ లో ఎన్ని వెరైటీస్ పెంచుతున్నారో. అసలు ఇప్పుడు ఎన్నిసార్లు పిలుస్తారు అనమాట, రండి రండి అని. ఇలా రాగానే చూస్తే బీరకాయలు, మొత్తం ఆల్ అన్ని వెరైటీస్ కూడా కవర్ చేసేస్తున్నారు. అసలు ఈ చెర్రీ టమాటాస్ చూడండి, అసలు స్పూన్ టమాటాస్ అయితే ఇంకెన్ని ఉన్నాయి. మీరు హార్వెస్ట్ చేయండి. బీరకాయలు, కాకరకాయలు ఇంక ఫుల్ ఉన్నాయి. నేను మేడం కూడా కవర్ చేస్తాను. సాయంత్రం అయిపోతుంది కదా, ఒకటి ఏటేటని మన గార్డెన్ లో ఇష్టం. మొన్న 300 జనంతో తీసుకెళ్లారు. 3 బస్సుల మీద వెళ్ళాము. చాలా హ్యాపీ. అందులో తిన్నోళ్ళు తిన్నంత, లాగినోళ్ళు లాగినంత, సూపర్ ఎంజాయ్ చేసాము. ఆంధ్రపల్లి వెళ్ళాము, వాటర్ ఆపిల్. నేను స్టేటస్ పెడితే అందరూ నన్ను అడిగి ఎక్కడికి వెళ్ళారు అని అందరూ అడుగుతున్నారు. అవన్నీ తెచ్చి నేను అందరికీ పెంచాను. మా వనమాలి టీమ్ లో గార్డెనర్స్ గా ఉన్న వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ అన్ని మేము ఇస్తాం. చక్కగా మంచి మంచి ఎడ్యుకేషన్ ట్రీస్, ప్లాంట్స్, బొటానికల్ ట్రీస్, ఇలాంటి వాటర్ యాపిల్ సీజనల్ ట్రీస్ అలాంటివన్నీ వేస్తాం అన్నమాట. అప్పుడు అందరు గార్డెనర్స్ కూడా వస్తారు. మొన్న అరకు వెళ్ళామంటే ఒక 2 బస్సులు వేసాం. వాటర్ యాపిల్ ఫెస్టివల్కి ఒక 3 బస్సులు వేసాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యాంగో ట్రిప్ అని ఇంకా ఏవేవో ప్లాన్ చేస్తున్నారు. సో మేము చాలా రీజనబుల్ రేట్కి తీసుకెళ్తాము. నాలెడ్జ్, ఇంకోటి నేచర్కి దగ్గరగా ఉండేలాగా మా గ్రూప్ ఏంటంటే అందరూ మొత్తం వైజాగ్ అందరూ కూడా గ్రీనరీ పెంచాలి, అందరూ సేంద్రీయ పద్ధతిలో పెంచాలి అని చెప్పేసి మేము అనుకుంటాం. అలా అనుకోవడంలో మేము తయారు చేయడంలోనే మాకు అనుకోకుండా అంటే నడిచి వచ్చే కాలానికి ఎదురొచ్చే కొడుకులాగా ఈవిడ దొరికారు అనమాట. ఈవిడ గార్డెన్ ఏమో ఫుల్గా ఉంటుంది. అసలు మేము ఈవిడికి ఏం నేర్పిస్తాం, ఈవిడ దగ్గర నుంచి మేము చాలా మెయిన్ ప్లేస్ మేనేజ్మెంట్ అండి. ప్లేస్ మేనేజ్మెంట్ లో ఇన్ని వెరైటీస్ ఇంత ఇంట్రెస్ట్ గా పెంచడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు గులాబీ మొక్క పెంచాలనుకోండి, దీనికి ఎండ తగలాలేమో, సో ఎండ తగలట్లేదు కదా అని మేము పెంచాం. అలా కాకుండా ఈవిడ ఎక్కడో దగ్గర సెట్ చేసేసి దాన్ని ఎలాగైనా పెంచేస్తున్నారు. అలాగే వెజిటేబుల్స్ చూడండి, ఎక్కడ చూసినా ఏవో ఒక వెజిటేబుల్స్ హ్యాంగ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా అసలు ఆ గ్రేవ్స్ అయితే అవి ప్లాస్టిక్ ఒరిజినల్ అని డౌట్ అనమాట. అలాగా ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మన కిచెన్ వేస్ట్ తో పెంచుతున్నారు. మనం అందరం మట్టి, గెత్తం అవన్నీ బయట నుండి కొని తీసుకొస్తాం. ఇప్పుడు అలా కాదు, కిచెన్ వేస్ట్ తో పెంచుతున్నారు. ఒక కంప్లీట్ గార్డెనర్ అండి కాదర్ బేబీ గారు. అది మాత్రం 100% షూర్. అది మాకు చాలా నచ్చింది. మీరు త్వరలోనే ఉత్తమ గార్డెనర్ అవ్వాలని మా వనమాలి అండ్ సిటీజీ టీం తరఫున ఆశిస్తున్నాం. మేడం కాళ్ళు చాలా పెద్ద. ఇది ఒకటే సరిపోద్ది కూరకి. ఇంకో
కాకరాయ కూడా తీసి హార్వెస్ట్ అయితే ఇది ఒక హ్యాపీనెస్ మేడం. డైలరా చాలా మనసు ఆనందంగా ఉంటే ఇది ఏ అనారోగ్యం కూడా రాదు. తరగదండి. చాలా చిన్నదండి, ఉంచండి. ఇక్కడ కాకరకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి 2 వెరైటీస్ ఉన్నాయి, ఒకటి లాంగ్ ఒకటి షార్ట్. ఇంకా అలా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇగో బుడతలు ఆల్పడి ఉన్నాయి. ఇగో ఇదొకటి ఈయన తీసేయండి తీసి గోల్డ్ ఉన్నాయి. లేదు టపక్క అనిపించి రేపోయినా పర్లేదు మేడం. ఉంది. వద్దు. పాడు. ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇంకో 2 ఉన్నాయి. మేడం ఎక్కువ ఎన్ని ఉన్నాయో అసలు. ఇట్రా ఇట్రాలు మీరు ఈ టమాటాలు కూరల్లో వేసుకుంటారా లేకపోతే సాంబార్లు వేస్తాం మేడం. సలాడ్లో తినరా? అలా తిన ఇక్కడ ఒకటి ఇది ఒకటి మేడం. మా పాప అయితే మీకంటే కొట్టుకుంటుందా? హార్వెస్ట్ చేయడం అంటే ఎంత ఇష్టమో హార్వెస్ట్ అంటే చేయడం అంటే. వాళ్ళకి బాడీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. హార్వెస్ట్ చేయడం అంటే ఎంత ఇష్టమో మరి. అంత బాగా హార్వెస్ట్. ఎల్లో అవకాడో అవకాడో కూడా ఉంది. బర్బర్ అవకాడో ఉంది. అవన్నీ కూడా చెప్పండి. అప్పుడు మీకు పెట్టింటాం మనం. బయట మీ చేతులకే చక్కగా అందరికీ పంచుకుంటాం. చూడండి ఇన్ని వెజిటేబుల్స్ మేడం చేస్తారా? ఇవన్నీ కోసిచ్చాను మన గార్డెన్లో. నేను ఎప్పటి నుంచో ఫోన్ చేస్తే
మేడం గారికి రోజు కుదిరింది, వచ్చారు. చూడండి అసలు ఎన్ని కాకరకాయ, కేజీ పైన కాకరకాయలు, 1 కేజీన్నర లాగా బీరకాయలు, ఇన్ని ఉన్నాయి. మీరు మామిడికాయ ఏ వెరైటీ అండి? ఇది బంగిన పిల్ల, కాదు మేడం, అది వంగిన మిల్లే. ఇది కొబ్బరి మామిడి. కొబ్బరి మామిడి. థ్యాంక్ యూ. మీరేమి మళ్ళీ వచ్చేది మేడం, మేము రోజు తింటాం కదా, మీరు ఎప్పుడో మళ్ళీ న్యాచురల్లీ మనకు దొరికి అసమని చెప్పండి. మా ఇంట్లో వంకాయలు, బెండకాయలు, ఒక ఆయన మీకు తెలుసా, పేపర్ పట్టుకొని వచ్చాడు మేడం, పెద్ద అయినా ఎవరు చాలా ఆయన అయితే డ్రైవర్ని పంపించాడు. ఏదో సాక్షి వాడు ఈనాడు లేసారు కదా, ఆ పేపర్ పట్టుకొని పై వచ్చాడు, అక్కడ కారు పెట్టేసి, చాలా పెద్ద అయినా మీకు చెప్పినట్టున్నాను కదా. అవును చెప్పారు. నాకు అమ్మమ్మనా కాయగూరలకి కావాలనేసి, సార్ నేను అన్ని కాయగూరలు అమ్మినన్ని పండించలేదు సార్, నేను మా పిల్లలకి మాకే సరిపోతాయి, మీ కాళ్ళు అయితే కొన్ని కోసిస్తాను పట్టుకొని వెళ్ళండి అనేసి కొన్ని కాయలు కోసిస్తాను పట్టుకొని వెళ్ళిపోయాడు అతను. మరి అమ్మనాన్ని ఉంటే మేడం, మరి మన దగ్గర చెప్పండి. మా పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, మేము కొన్ని వండుకున్నాం అనుకోండి, మా పిల్లలు 4 తీసుకుంటారు. మీ అమ్మాయి అందరికి అన్నీ మీకే, అన్నీ మీకే, అన్నీ మా మేడంకే. మొత్తం నేను తీసుకెళ్ళడానికి వచ్చినట్టు అదే ఏంటి రెడ్డా? రెడ్ బర్బట్. రెడ్ నేను ఇప్పుడు ఇవన్నీ సీడ్స్కి వదిలేనండి నేను. ఇగో చిక్కుడుకాయలు వేసేయండి మీరే. చిక్కుడుకాయలు ఇవన్నీ మీరు ఉండంటారు. వెడల్పు చిక్కుడులేండి, గుత్తి చిక్కుడు వేసాను ఇస్తున్నారు. చూడండి, కనీసం ఎంత తక్కువలో తక్కువ మినిమం 100 మందికి సరిపోతాయి. అలా అన్ని ఇస్తున్నారు. ఒక్కోటి పెంచుకున్నా అందరు అదే అందుకే అంటున్నాను, ఎంత తక్కువలో తక్కువ మినిమం అంటే ఎప్పుడు వేసుకోవాలంటే 6 నెలలు వేసుకోవాలి మేడం. ఇది కవర్ వేరే పెట్టేద్దాం. అగో ఇప్పుడు తెచ్చారు కవర్. ఇది చూడండి, ఇవి కూడా వేసేస్తున్నాము ఇందులో. బీరకాయలు ఎవరికి ఎన్ని వస్తే అన్ని వేయండి, మళ్ళీ సీడ్స్కి మళ్ళీ ముదిరిన తర్వాత ఈసారి మళ్ళీ ఉంచుతాను. అలాగేనండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అందరూ పెంచుకోవాలి, న్యాచురల్గా ఎంజాయ్ చేయాలి అందరూ. ఆర్గానిక్గా తినాలి, 1-2 వేసుకున్నా. అలాగే చూడండి, ఇవి ఇచ్చే సీడ్స్ కి కవర్ కూడా చాలా మనం అంటే కాదు మేడం, ఆర్గానిక్ అందరు తినాలి. మరి దీని టేస్ట్ చూసేమంటే వదలం మేడం, అంత బాగుంటుంది. అవును, నేను వీడియోస్లో అట్లా చూసాను, చాలా లావుగా అంటే గుజ్జు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. నేను ఇది మా అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చాను తెలుసు, చాలా మంచిది. అయితే ఇది మీ అమ్మగారు గుర్తు. ఇప్పుడేమో చాలా మంది ఇళ్ళలో గుర్తు అవుతుంది. అది వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఎక్కువ కూర కోసం ఇన్ని మొక్కలు వేసాను. నేను ఎక్కువ కూర పొడి, ములమాకు పొడి అది చేస్తాను. వంటల ఛానల్ కూడా ఉంది మేడం నాకు, వంటల ఛానల్లో కూడా అర్థం చేసింది. అలా ఏదో పిచ్చి నాకు, పిచ్చి కాదా, చాలా మందికి ఉపయోగపడుతుంది కదా పొడి. అది 90,000 చూసారు. 90,000 చూసారు. మరేమి ఇంకా అది మీరు తయారు చేసి ఇది చేయొచ్చు కదా, చాలా మందికి తీసుకుంటారంటారా? చూద్దాం, తీసుకుంటారు. ఇది సపరేట్ కవర్లో పెట్టేసి. ఇది తోటకూర. ఇది ఏ తోటకూర అంటారా? కోయి తోటకూర. ఈ తోటకూర కదా మేడం, ఇది పాల తోటకూర ఏదో అంటారు. చాలా పెద్ద ఆకులు వస్తాయి, చాలా బాగుంటది. ఇదే తోటకూర. ఇది కాల్షియం చాలా ఎక్కువ ఉంటది ఈ తోటకూర. ఇవి ఆకులు తెంపుకొని చేసుకుంటారు, అసలు కాండం. ఇది పులుసు బాగా వాడతారు, చాలా బాగుంటది తోటకూర. ఇది ఎన్నలా కరిగిపోతుంది మేడం, బాగుంటుందో. పోన్లేండి, అదే అయితే మంచి వెరైటీ వచ్చింది. మల్బరీ ఇదిగో మల్బరీ చెప్పాను నేను ఇందాక, చెప్పినాను. ఒక 20 మంది సరిపోతాయి అన్ని కొమ్మలు. కిందనే ఇక్కడ ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ అండి బీబీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. అదే ఈవిడ ఛానల్ ఉంది, మిస్టర్స్ గార్డెనర్ అని చెప్పేసి. ఇప్పుడు గార్డెనింగ్ ఛానల్ అండ్ కిచెన్ మొత్తం, అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా చేస్తారంట.
అది కూడా ఛానల్ అందరూ చూడండి. నానిమ్మ రెసిపీస్, ఇంకోటి ఎంఆర్ఎస్ ఏంటంటే గార్డెనర్ రెండు మీకు ఇది పెడతాను, లింక్ పెడతాను వీడియోలోని కూడా. అది మీరు చూసి ప్రతి ఛానల్లో చెప్తున్నాను కదండి, ఎంఆర్ఎస్ గార్డెనర్ సపోర్ట్ చేయండి అనేసి. మీరు చూసి ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు వీడియోలో ఉండేది ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్గా చాలా తక్కువ ఖర్చుతో చాలా మంచి గార్డెనింగ్ చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వీడియోలు చూసి మీరు ఫాలో అవ్వి చక్కగా మీరందరూ కూడా ఇలా ఆర్గానిక్గా పండించుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ మిస్టర్స్ గార్డెనింగ్. అండ్ ఇంత మంచి గార్డెనర్ వనమాలి అండ్ సిటీసీ గార్డెనర్ అయినందుకు మేము చాలా హ్యాపీ. చాలా మా వనమాలి గార్డెనర్, మా మధ్యలపాలెం గార్డెనర్ ఇవిడికి సిటీజీ గ్రూప్ లో చేరిన చాలా అదృష్టం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వనమాలి సిటీజీ గ్రూప్ అండి, రెండు గ్రూపులని నేను 2 గ్రూపులు సిటీసీ అండ్ వనమాలి 2 గ్రూప్స్ ని కూడా అడ్మిన్స్ సరిత గారు, అలాగే నాదల్ల జ్యోతి అండ్ అరుణ అరవల్లి, ఈ ముగ్గురు అడ్మిన్స్, ముగ్గురు ఆడవాళ్ళు రన్ చేస్తున్నారండి. ఈ 2 గ్రూప్స్ కూడా 7 మెయిన్ గ్రూప్స్ కింద, అలాగే 15 సబ్ గ్రూపుల కింద మొత్తం 3000 గార్డెనర్స్ తోటి విశాఖపట్నం గార్డెనింగ్ని మళ్ళీ గ్రీనరీని స్ప్రెడ్ చేయడానికి ఈ ముగ్గురు మహిళలు 30 మంది అందరూ కూడా లేడీ ఇన్ఛార్జెస్ని, లేడీ ఎంటర్ప్రినర్షిప్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఎంత మంచి ప్రోగ్రామ్ని మేము ఇలా చేయడానికి, పర్యావరణానికి మేము సపోర్ట్గా ఉండడానికి ఆ ముగ్గురు లేడీస్ మాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు. అసలు మేము సిటీసీ అండ్ వనమాలి గార్డెనింగ్లో మేము ఇన్ఛార్జెస్ని అని చెప్పుకోవడానికి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము కేవలం ఇన్ఛార్జెస్మే కాదండి, 3000 మహిళలు గార్డెనర్స్ అండి. సో చాలా పెద్ద టీం అన్నమాట. ఇది ఇంకా పెరగాలి. ఎవరైనా మీరు వనమాలి అండ్ సిటీసీ గార్డెనింగ్ లో జాయిన్ అవ్వాలి, టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 944415180008. నా పేరు అంబిక అండి. అలా లేకపోతే కాదర్ బీబీ గారిని కాంటాక్ట్ చేసినా సరే పర్వాలేదు, ఆవిడ ఛానల్లో కూడా మీకు పోస్ట్ చేస్తారు నెంబర్ని. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. మన హెల్తీగా అందరూ కూడా సేంద్రియ పద్ధతిలో పెంచుకుందాం. ఓకేనండి. హ్యాపీ గార్డెనింగ్. ఆర్గానిక్గా తినండి, ఆరోగ్యంగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్ అండి. బాయ్.